చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోక బంధన మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగిన యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటల్లో మా జీవితంలో లోటుపాట్లు ఉంటే సరి చేసుకుని నువ్వు ఉన్న పరలోక రాజ్యాన్ని చర్యభాగ్యం ఇక్కడ ప్రతిపటికి తెచ్చామని క్రీస్తున్నామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. క్రితం ఆదివారం ఉదయం సాయంకాలం మనం 11 భాగాలు అయిపోయినాయి. గుర్తుందా మీకు? ప్రసంగి గ్రంథ వివరణ 11 భాగాలు పూర్తి అయిపోయినాయి. ఈరోజు 12 సాయంకాలం కుదిరితే ఇంకో 2 భాగాలు కూడా నేర్చుకుని సర్వేశ్వరరావు గారు మంచి మాటలు చెప్పారు. ఆయన అనుభవంలోంచి చెప్పిన మాటలు అందరూ గ్రహిస్తారని అనుకుంటున్నాను. ఈరోజు పార్ట్ 12. ప్రసంగి గ్రంథం చదివేటప్పుడు, వినేటప్పుడు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం అనుకున్న ఫస్ట్ పార్ట్లో చెప్పాను మీకు, ప్రసంగి గ్రంథం ఇప్పటి వరకు మీరు చదివేసాము అనుకున్నదంతా ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం ఒకలాగా ఉంటుందని చెప్పాను. అసలు వాస్తవానికి మనం చెప్పుకున్నది ఇప్పటి వరకు మీరు చదివి గ్రహించింది కూడా మొత్తం అంతా వ్యతిరేకంగా ఉంటాం. మీ అందరికీ కూడా తెలుసు. పార్ట్ 11లో ఏం చెప్పుకున్నాం ఒక్క నిమిషం చెప్పి నేను పార్ట్ 12 చెప్తాను మీకు. పార్ట్ 11లో ఏం చెప్పుకున్నాం మనం? మానవ జ్ఞానం, దేవుని జ్ఞానం. మానవ జ్ఞానం వర్సెస్ దేవుని జ్ఞానం. మానవ జ్ఞానం మనిషిని మార్చలేదు. దేవుని జ్ఞానం మాత్రమే మనిషిలో నిజమైన మార్పుని తీసుకురాగలదు. మనిషిలో నిజమైన మార్పు తీసుకురావడానికి మానవ జ్ఞానం సరిపోదు. మనిషిలో నిజమైన మార్పు తీసుకురావడానికి దేవుని జ్ఞానం మాత్రం సరిపోతుంది. దీనికి ఏముందంటే మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, దేవుని జ్ఞానానికి పరిమితులు లేవు. అపరిమితమైనది నీ ధర్మోపదేశము అపరిమితమైన. కీర్తన గ్రంథం 119:16 వచనంలో ఉంటుంది. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. ఇది పార్ట్ 11 మనం అయిపోయి 12లోకి ఈరోజు వచ్చాం. 12ది గ్రంథ విభజన చెప్తారా? ప్రసంగి గ్రంథ విభజన. ప్రసంగి గ్రంథం మొత్తం 12 అధ్యాయాలు. 5 ప్రధాన భాగాలు. మొదటి భాగంలో 1-2 అధ్యాయాలు, రెండవ భాగంలో 3-4-5 అధ్యాయాలు, మూడో భాగంలో 6-7-8 అధ్యాయాలు, నాలుగో భాగంలో 9-10, ఐదో భాగంలో 11-12. మనం మొదటి ప్రధాన భాగంలో దాంట్లో మళ్ళీ 4 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఎక్కడి నుంచి ఎక్కడికంటే 1 అధ్యాయం 1 నుంచి 11 వరకు. రెండో భాగం ఏమో 2 నుంచి 18 వరకు. ఒకసారి ప్రసంగి గ్రంథం 1 అధ్యాయం ఎన్ని వచనాలు ఉన్నాయో? 1 అధ్యాయం మొత్తం 18 వచనాలు ఉన్నాయి చూడండి. ప్రసంగి గ్రంథం మొదటి ప్రధాన భాగంలో 4 భాగాలు ఉన్నాయి. 4 భాగాలు 2 భాగాలు అయిపోయినాయి. 18 వచనాలు. 1 నుంచి 11 వచనం వరకు ఒక భాగము. దానికి ఏం పెట్టామంటే పేరు మార్పు లేని ప్రాపంచిక జీవితం. మార్పు లేని ప్రాపంచిక జీవితం. పార్ట్ 2 1 అధ్యాయం 12 నుంచి 18 వరకు. ఆనందాన్ని ఇవ్వని అసంపూర్ణ జ్ఞానం. ఇప్పుడు మనం 2 అధ్యాయంలోకి వెళ్దాం. దీంట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం మనసులో చదువుకోండి అందరూ. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈరోజు మన 1 గంట 30 గంట ఉంటుంది పాఠం. 1, 2, 3 వచనాల వివరణ. 2వ అధ్యాయం 3వ భాగం అన్నమాట. ఇది 3వ ఉపవిభాగం. 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. టైటిల్ తర్వాత చెప్తాను. అందరూ ఒక్కసారి 3 వచనాలు చదవండి. 1, 2, 3 వచనం మనసులో చదువుకోండి అందరూ. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. చదివారా? 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నేను క్రితం భాగాల్లో చెప్పినప్పుడు మీకు ఏం చెప్పానంటే, ప్రసంగి గారు దేవుని పక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి, ఆత్మీయ కోణాన్ని పక్కన పెట్టి, శారీరక మానసిక కోణాల్లో మాత్రమే సంతోషం, సంతృప్తి, జీవిత అర్థం కోసం వెతికాడని చెప్పారు. 2వ వచనం ఏమని చూడండి. కానీ 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా. ఏ జ్ఞానం ఇది? అందుకే నేను ఫస్టే చెప్పాను మీకు, మొత్తం అంతా అన్ని భాగాలు వింటే కానీ మీకు అర్థమైంది, కానీ అపార్థం అవుతుంది కొంత వింటే. 9వ వచనం చూడండి. 9వ వచనం.
నాకు ముందు యెరూషలేము నందున్న వారందరికంటేనే నేను గనుడనై అభివృద్ధి నొందితిని. నా జ్ఞానము మరి ఇదే జ్ఞానం. 2వ అధ్యాయం 3వ వచనంలో 2వ అధ్యాయం 9లో ఉన్న జ్ఞానం ఏ జ్ఞానం? చాలా జాగ్రత్తగా ఈ ప్రసంగి గ్రంథాన్ని మీరు నేర్చుకోవాలి. మీకు 1వ అధ్యాయం మొత్తం కూడా ఆయన పూర్తిగా దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టేశాడు, పూర్తిగా దేవుని జ్ఞానం పక్కన పెట్టేశాడని చెప్పారు. 2వ అధ్యాయం 3వ వచనంలోకి వచ్చేటప్పటికి నా జ్ఞానము నన్ను విడిచిపోలేదంటే జ్ఞానం ఉంది, దేవుడి జ్ఞానం అనేది ఉంది, కానీ ఈయనే దాన్ని పక్కన పెట్టాడు. మీరు అపార్థం చేసుకోవద్దు. నా జ్ఞానం నన్ను విడిచిపోలా, దేవుడు ఉన్నాడు, దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, జ్ఞానం అనేది ఉంది, కానీ ఆ జ్ఞానాన్ని నేను పక్కన పెట్టి లోక జ్ఞానంతో సంతోషం, సమాధానం, సంతృప్తి కోసం వెతికాడు. అపార్థం చేసుకో. 9వ వచనంలో కూడా అదే ఉంటుంది. ఏమని? నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, కానీ నేను విడిచిపెట్టేశాను. అది అర్థం అక్కడ అండి. నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు కాబట్టి తనలో మార్పు అనేది పడిపోయిన తర్వాత రావడం అనేది జరిగింది. ఓకేనా? మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆయన జ్ఞానం ఆయన్ని విడిచిపోలేదు, జ్ఞానం అనుసరించుతూనే ఉన్నాను అని కూడా చెప్పడం జరిగింది. ఇది అపార్థం చేసుకోవద్దు. దేవుని జ్ఞానం విడిచిపెట్టకుండా ఉన్నప్పటికీ ఈయన మాత్రం మానవ జ్ఞానంతోనే సంపూర్ణ సంతోషం, సంపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతృప్తి కోసం, సంపూర్ణ జీవిత అర్థం కోసం వెతుకులాట అనేది జరిగింది. ఇది మైండ్లో ఉంచుకోవాలి మీరు. ఇది మైండ్లో ఉంచుకుంటే 2వ అధ్యాయం అర్థమైంది. 1వ అధ్యాయం అర్థం అవడానికి మీకు ప్రసంగి అంటే ఏంటి, వ్యర్థం అంటే ఏంటి, సూర్యుని కింద అంటే ఏంటి, అర్థాలని వివరించారు. ఇప్పుడు ఈ 2వ అధ్యాయం మీకు అర్థం అవ్వాలంటే దేవుని జ్ఞానం అనేది ఆయనతో ఉంది, ఆయన్ని విడిచిపోలేదు, కానీ ఆ జ్ఞానంతో ఆయన వెతకకుండా మానవ జ్ఞానంతో వెతుకుతున్నాడని మైండ్లో ఉంచుకోండి. మనకు ఈ పాఠాలు విన్నంతసేపు 3 కోణాలు గుర్తుంచుకోమని. ఏంటో కోణాలు? భౌతిక కోణం, మానసిక కోణం, ఆధ్యాత్మిక కోణం. సొలొమోను గారు ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి భౌతిక కోణం, మానసిక కోణంలోనే ముందుకు వెళ్తున్నాడు. ఎందుకు ఆయన ప్రయాస? దేనికోసం వెతుకులాడుతున్నాడు ఈయన? సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం. ఈ మాత్రం మైండ్లో ఉంచుకుంటే మనం ముందుకెళ్దాం. భూమి మీద మనిషి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు మనం చర్చికి రావడానికి ముందు మధ్యాహ్నం తినడానికి వండుకుని వచ్చాం. మనం వండుకోకపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వండుకుంటాం. ఎందుకోసం వండుకుంటున్నాం చెప్పండి? తింటాం ఎందుకు? పిల్లలు ఏమంటున్నారంటే వండుకునేది ఎందుకంటే తింటాక అంటున్నారు. తింటాం ఎందుకు? బతకడం ఇంకా చెప్పాలి. సంతోషం కోసం. ఒక బట్టలు వేసుకున్నా, తలదూకున్నా, మనం ఏది చేసినా, భూమి మీద ఏ పని చేసినా, పొలం కొనుక్కున్నా, డబ్బులు బ్యాంకులో వేసుకున్నా, డబ్బులు దేనికోసం అంటే సంతోషం కోసం అంటే. దేనికోసం చేస్తాం? సంతోషం కోసం. సొలొమోను గారు సంతోషం కోసం ఏమేం చేశాడో 2వ అధ్యాయంలో రాయబడిందండి. అది మనం ఈరోజు నేర్చుకుందాం. మిషన్ అంటే అర్థమేంటి చెప్పగలరా? మిషన్ అంటే యంత్రం. మిషన్ MISSION అంటే పని. ఎక్కువగా మనం వాడే భాషలో ప్రాజెక్ట్ అంటారు. కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారంటే ఈయన. దేనికోసం? సంతోషం కోసం. ఏలు పెట్టి కెలికి అనుభవించి చెప్తాడనమాట మనకి. అర్థమవుతుందా? ఓకే. మిషన్ అంటే ఏంటి? పని. శారీరక మానసిక కోణాలతో ఆలోచిస్తూ ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టేసి జీవిత ప్రాథమిక వాస్తవాలను తెలుసుకోవాలని సొలొమోను గారు ఒక ఫిలాసఫర్గా ప్రయత్నాలు చేశాడు. ఆ ఫిలాసఫర్గా చేసిన ప్రయత్నాలే ఈ 2వ అధ్యాయం మొత్తం మనకు వివరించడం జరిగింది. ఈరోజు 1, 2, 3 వచనాలు మాత్రమే నేర్చుకుందాం. మీకు ఫిలాసఫర్ అంటే ఏంటో కూడా ముందు భాగంలో చెప్పేసాను, మళ్ళీ చెప్పట్లేదు. మీకు డార్విన్ తెలుసు కదా? డార్విన్ కూడా ఒక ఫిలాసఫర్ అని చెప్పాను మీకు. ఆయన ఒక వాదాన్ని తీసుకొచ్చాడు. ఏ వాదం అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు. ఇప్పుడు మానవ జీవితం గురించి తెలుసుకోవాలని ప్రయత్నంలో ఆయన ఏం చేశాడంటే మనిషి ఎక్కడి నుంచి వచ్చాడంటే కోతి నుంచి వచ్చాడు. దీన్ని ఏమంటారంటే డార్విన్ సిద్ధాంతము అంటారు. డార్విన్ సిద్ధాంతము. ఇలా ఎన్నో ఫిలాసఫీలు పుట్టుకొచ్చాయండి. డార్విన్ చెప్పాడు కాబట్టి డార్విన్ ఫిలాసఫీ, డార్వినిజం, డార్విన్ వాదం. ఇజం అంటే సిద్ధాంతం అని అర్థం. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం ఒక వాదం గురించి నేర్చుకుందాం. దాన్ని ఏమంటారంటే అస్తిత్వవాదం. గుర్తుంచుకోవాలి. ఇది అర్థమైతే మీకు 1, 2, 3 వచనాలు అర్థమవుతాయి.
అస్తిత్వవాదం. మీకు బైబిల్ గ్రంథ విభజన, ఆదికాండ గ్రంథ విభజన నేర్పిస్తున్నప్పుడు, గ్రంథ వివరణ నేర్పించేటప్పుడు, ఆదికాండ గ్రంథ వివరణ నేర్పించేటప్పుడు లాస్ట్ భాగంలో మీకు పాఠం చెప్పాను నేను. ఆదికాండం 1వ అధ్యాయం ప్రపంచంలో ఉన్న ఎన్నో వాదాలను, ఎన్నో సిద్ధాంతాలను కొట్టిపారేస్తుందని చెప్పాను. ఆ రోజు మీకు దీని గురించి చెప్పా, అస్తిత్వవాదం అనే దాని గురించి కూడా చెప్పేశాను. సింపుల్గా ఇప్పుడు మీకు 4 మొక్కల్లో చెప్పేస్తా. అస్తిత్వవాదము అంటే ఇది యూరప్ ఖండంలో పుట్టింది. ఏ ఖండంలో పుట్టింది? యూరప్ ఖండంలో పుట్టింది. దీని యొక్క సిద్ధాంతంలో మెయిన్గా 3 పాయింట్లు ఏంటంటే, మానవ జీవితానికి ఎవ్వరూ లీడర్ లేరు, ఆయనకి ఆయనే లీడర్. మనిషి పైన ఎవ్వరూ లేరు, మనిషి పైన యజమాని అనేవాడే లేడు. మనకు నియమాలు లేవు, నిబంధనలు లేవు. ఒకటే మన నిదానం ఏంటంటే మన ఇష్టం, నా ఇష్టం. ఇది ఏం వాదం అండి? అస్తిత్వవాదం. మనకు పైన బాస్ అంటూ ఎవరు లేరు, మనకు మనమే బాస్. మనకు పైన ఎవరు లేరంటే అర్థం ఏంటంటే దేవుడు లేడు. మళ్ళీ ఒకసారి చెప్పమంటారు, అస్తిత్వవాదం యూరప్లో పుట్టింది. మన జీవితానికి లీడర్ అంటూ ఎవరు లేరు, యజమానుడు అంటూ ఎవరు లేరు, బాస్ అంటూ ఎవరు లేరు, మన పైన ఎవరు లేరు, మన పైన యజమాని అనేవాడు లేడు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. దీన్ని ఏమంటారు? అస్తిత్వవాదం. వీళ్ళకున్న ఇంకోటి ఏంటంటే, దేన్ని నమ్మరు వాళ్ళు. ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏదన్నా ఉందని చెప్తే నమ్ముతారు వాళ్ళు? నమ్మరు. ఇది ఏ వాదం అండి? అస్తిత్వవాదం. ఈ అస్తిత్వవాదంలో ఎవరెవరు ఉన్నారో చెప్తాను వినండి. మనకు కూడా ఒక వాదం అని తెలుసు కదా. ఏం వాదం? మనకు పైన బాస్ ఉన్నాడా లేడా? ఇది మన వాదం, అది వాళ్ళ వాదం. మన వాదం ఏంటి? మనకు పైన యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడు దేవుడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మనం చూస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తే వింటాడు, మనకు సమాధానం చెప్తాడు. ఇది మన విశ్వాసం, మన వాదం, మన సిద్ధాంతం. దీన్నే బైబిల్ సిద్ధాంతం అంటారు. కానీ వాళ్ళకున్న అస్తిత్వవాదం ఏంటి? ఈ లక్షణాలు. మనకు బాస్ అంటే గట్టిగా మాట్లాడే ఒక్క మొక్కలో చెప్పాలంటే అస్తిత్వవాదం నా ఇష్టం, నా ఇష్టం. నేను ఎప్పుడైనా అనలేదంటారు, మీరు ఎప్పుడైనా అనలేదంటారు ఈ మాట. అంటే మనం కూడా ఆ వాదాన్ని అప్పుడప్పుడు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. చిన్న చిన్న పల్లెటూరుల నుంచి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, చిన్న చిన్న పల్లెటూరుల నుంచి ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థులు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అక్కడ వరకు వెళ్ళి వాళ్ళకి వచ్చే లక్షల జీతానికి పబ్బు కల్చర్ అంటే తెలుసు కదా. తినడం, తాగటం, గెంతటం, ఇదే పబ్బు కల్చర్. దీన్ని గబ్బు కల్చర్ అంటారండి. వీళ్ళకి వచ్చే జీతాలు ఏం చేసుకోవాలో తెలియక ఇష్టానుసారంగా చేసేసి ఏదన్నా రోగాల బారిన పడినప్పుడు మనలాంటి వాళ్ళు అయ్యా అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని ఒక మాట చెప్పామనుకోండి, నా ఇష్టం, నా జీతం, నా సంపాదన, నా సెలవుల్ని నేను ఎంజాయ్ చేస్తానంటాడు. ఏ వాదం ఇది? అస్తిత్వవాదం. వీళ్ళు ఎవరి మాట కూడా వినరు. ఎందుకంటే వీళ్ళకి పైన బాస్ ఎవరు లేరు, వీళ్ళకి వీళ్ళే బాస్. వీళ్ళ మైండ్లో ఏది ఉంటే అదే చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ లక్షణాలన్నీ సొలొమోన్ గారికి ఉన్నాయండి. అందు గురించి చెప్పడానికి ఈ వాదం గురించి మీకు చెప్పారు. ఇదే వాదం మనకి బైబిల్లో అపోస్తల కార్యాల్లో చూడండి ఒకసారి. ఆల్రెడీ మనం అందరం చదివేశాం, ఒక్కసారి చూద్దాం. ఈ లక్షణాలు ఎప్పుడు మనకు కనిపిస్తే అప్పుడు మన అస్తిత్వవాదంలో ఉన్నట్టు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం. ఎపియా ఎపికూరీయులు. కింద ఇంకోళ్ళు ఉంటారు చూడండి, ఎపికూరీయులు. వీళ్ళకు ఒక సిద్ధాంతం ఉందండి. ఇప్పటి వరకు మీరు విన్నది ఏంటంటే అస్తిత్వవాదం. ఎపికూరీయులు, ఎపికూరిస్ అనే వ్యక్తి నుంచి వచ్చిన వాదం ఇది. ఏంటంటే దీని మనిషి సంతోషం కావాలి అంటే సుఖపడాలి. దీన్ని ఏమంటారంటే సుఖవాదం అంటారు. మనిషికి సంతోషం కావాలంటే దేంట్లో సుఖం ఉంటే దాంట్లో సుఖపడాలి, అప్పుడే మనిషికి సంతోషం వస్తుందని ఒక వాదం. ఎక్కడుంది మేము బైబిల్ ఇది? వీళ్ళందరూ ఎవరిని ఎదిరించారంటే పౌలు గారిని ఎదిరించారు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 18వ వచనం. ఎపికూరీయులు, ఎపికూరిస్ అనే వ్యక్తి దీనికి మూలం. దీని యొక్క సిద్ధాంతం ఏంటంటే మనిషి సంతోషంగా బ్రతకడానికి సుఖమే, సంతోషమే సుఖం, సంతోషమే మూలం. సంతోషానికి మూలం ఏంటి? సుఖ పడటమే. ఈ వాదం లేదా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే ఎపికూరిన్ అనే వ్యక్తి. దీని
సిద్ధాంతాన్ని ఏమంటే ఎపికూరియ నిజం అంటే అర్థం ఏంటండి? మనిషి సంతోషంగా ఉండాలి అంటే సుఖపడాలి. మనిషి సంతోషంగా ఉండాలంటే సుఖపడాలి. దీన్ని ఇంకో సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే సుఖవాదం అంటారు. దీన్ని ఏమంటారు? సుఖవాదం అంటారు. ఈ సుఖవాదాన్ని అనుభవించి దాని ప్రకారమే మనం ఏది కనబడితే దాన్ని మనం సంతోషంగా ఉండాలి అంటే దాన్ని మనం ఆనందించాలి, అనుభవించాలి అనుకునే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు మనకి. లోకాసువార్త 12వ అధ్యాయం ఉంటాడు చూడండి, తెలిసిందే మీకు. తెలిసిందే చెప్తారా? లోకాసువార్త 12వ అధ్యాయం. ఒక ధనవంతుడు ఒకడు అన్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు. చెప్పండి. భూమి సమృద్ధిగా పండెను, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. అంటే సుఖిస్తే సంతోషం వస్తుందనే ఒక వాదంలో ఉన్నాడు. ఎవరు? ఈ ధనవంతుడు. దీన్ని ఏమంటారు? సుఖవాదం. దీన్ని ప్రవేశపెట్టింది ఎపికూరిస్ అనే వ్యక్తి. అక్కడ ఎపికూరిస్ అనే వ్యక్తి ద్వారా వచ్చిన పేరే ఎపికూరి నిజం. అక్కడ మనకి లోకాసువార్త అపోస్తల కార్యం 17:18లో ఎపికూరియులని మాట రాయడం అనేది జరిగింది. దీనికి ఉన్న వాదం పేరేంటి? ఇంకోటి సింపుల్గా సుఖవాదం. సుఖవాదం అంటే మనిషికి సంతోషం కావాలి అంటే ఏం చేయాలి? సుఖపడాలి. ఈయన కూడా ధనవంతుడు కూడా ఏం చేస్తున్నాడంటే తినుము తాగుము సుఖించుము. సుఖిస్తే నాకు సంతోషం అనేది వస్తుంది. దేవుడు అన్నాడు వెరీ గుడ్ అన్నాడండి. వెర్రివాడా అన్నాడు. వెరీ గుడ్ అన్నాడు, వెర్రివాడా అన్నాడా? ఇదంతా ఎందుకు చెప్పానంటే మనం అందరం ఈ సుఖవాదం అస్తిత్వవాదాన్ని కలిపి సొలొమోను గారు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ రెండు వాదాలు మీకు అర్థమైతే ఆయన ఎందుకు ఆ పనులు చేస్తాడు అనేది మీకు అర్థమైంది. అప్పటి కాలంలో మానవ జ్ఞానానికి సంతోషం కావాలి అంటే ఏం చేయాలి? సుఖపడాలి. మనకి పైన బాస్ అంటూ ఎవరు లేరు. మన ఇష్టం మన ఇష్టం మన ఇష్టం మన ఇష్టం అనేది అస్తిత్వవాదం. సంతోషం కావాలంటే ఏది కనబడితే దాన్ని అనుభవించి సుఖపడాలి. సుఖపడితేనే సంతోషం వస్తుందని వాదాలు అప్పటి కాలంలో ఉన్నాయి. ఆ రెండింటిని కలిపి ఏం చేశాడంటే సొలొమోను గారు చేశాడు. దేనికోసం? సంతోషం కోసం, సంతృప్తి కోసం. సుఖవాదంలో ఎన్ని రకాల కోణాలు ఉంటాయో అన్ని రకాల కోణాలు అనుభవించారంటండి. ఎవరు? సొలొమోను గారు. ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని కోణాలు. ఇప్పుడు సొలొమోను గారి దగ్గరికి వచ్చి మనం మాట్లాడదాం. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు మనకి 1, 2, 3 వచనాల వివరణ. 1, 2, 3 వచనాల వివరణ. అస్తిత్వవాదం సుఖవాదం మైండ్లో ఉంచుకోండి. 1, 2, 3 వచనాలు. 1వ వచనం. కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలు కంటే అక్కడ సంతోషం అనుభవించి చూడమని నా హృదయముతో చెప్పుకుంటుని. అంటే అర్థం ఏంటండి? అనుభవించేసాడు, చేసేసాడు, చేయలేదో చెప్పుకున్నాడా? జాగ్రత్తగా మరొకసారి చదివితే మీరు నా హృదయముతో చెప్పుకుంటుని నిన్ను సంతోషం చేత శోధించి చూతునని మేలును అనుభవించి చూతునని నా హృదయముతో చెప్పుకుంటుని. ఇక్కడ కూడా లోకాసువార్త 12వ అధ్యాయం 17, 19 వచనాల్లో చెప్పుకుందునని అనుకోనేను. వీళ్ళిద్దరు ఏ వాదంలో ఉన్నారు? సుఖవాదంలో ఉన్నారు. ఈయన కూడా ఏమంటున్నాడు? అనుభవించలా. సొలొమోను గారు తర్వాత అనుభవించాడు, కానీ ఈ ధనవంతుడు ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతుందని తీసుకెళ్ళిపోయాడు. సుఖం కావదు, సంతోషం కావాలంటే సుఖపడాలి. ఇది ఒక సుఖవాదం. మనిషి సంతోషంగా బ్రతకాలి అంటే సుఖపడాలి. సుఖపడడమే సంతోషానికి మూలం. సొలొమోను గారి మనస్సు సంతోషం ఇవ్వడానికి ఆయన ఏం ట్రై చేశాడంటే మొదటి వచనం చదవండి మళ్ళీ. కానీ అదైపోయింది, చదవని తర్వాత చదవను. ఫస్ట్ నుంచి చదవను. కానీ నిన్ను సంతోషం చేత శోధించి చూతునని నీవు మేలు అనుభవించి చూడమని నేను నా హృదయంతో చెప్పుకుంటుని. అయితే అది వ్యర్థ ప్రయత్నం ఆయను. అంటే 2వ అధ్యాయం స్టార్టింగ్లోనే 2వ అధ్యాయం చివరిలో చెప్పవలసిన దాన్ని ప్రారంభంలోనే ముగింపు చెప్పేశాడు. వ్యర్థం అంటే మీకు చెప్పే మన వారాలు హెబెల్ అంటే ఆవిరి, శ్వాస,
ఊపిరి. దానివల్ల ఉపయోగం ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు, శాశ్వత ప్రయోజనం లేదు. ఆయన ఏమేమి చేశాడు అనేది కింద వచనాల్లో మనకు వస్తుంది. 2వ వచనం చూడండి. నవ్వుతూ నువ్వు వెర్రిదానమనియు సంతోషంతో నీ చేత కలుగునదేమి అనియు నేనంటిని. నా మనసు ఇంకను గుర్తుంచుకోండి, మనసు జ్ఞానం అనుసరించుచుండగా, కానీ నేను మాత్రం ప్రాపంచిక లోక జ్ఞానాన్ని మాత్రమే అనుసరిస్తున్నానని తెలియజేస్తున్నాడు. చదువు ఇక్కడ గుర్తుంచుకోండి. కింద ముందు మొదటి అధ్యాయంలో సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద సూర్యుని కింద అని ఇక్కడికి వచ్చేప్పటికి ఏమంటున్నాడు? ఆకాశం కింద ఆకాశం కింద ఆకాశం కింద అన్న, సూర్యుని కింద అన్న, భూమి మీద అన్న అర్థము ఒకటే. సూర్యుని పైన ఏదో ఉంది, భూమి పైన ఏదో ఉంది, ఆకాశం పైన ఏదో ఉందో. చదవండి ఇప్పుడు. తాము బ్రతుకు కాలం అంతయు మనుషులు ఏమి చేసి మేలు అంటే సంతోషం అనుభవించి చూతురో చూడవలనని తలచి ఏం చూడాలనుకున్నాడు అంటండి? మనుషులు ఏమి చేసి సంతోషము అనుభవింతురో చూడవలనని తలచి మనసులో అనుకున్నాడు. ఏమని? మనుషులకి ఏది చేస్తే సంతోషం వస్తుంది అవన్నీ నేను ఏం చేయాలంటే ట్రై చేయాలి, ప్రయత్నించాలి, అనుభవించి పాఠాలు ప్రజలకు చెప్పాలి. ఏ జ్ఞానంతో? మానవ జ్ఞానంతో. 2:1 చదవండి. ప్రారంభంలోని ముగింపు చెప్పాడు. 3వ వచనంలో ఏం చెప్పారండి? 3వ వచనం చెప్పట్లేదు. నా మనసు ఇంకను జ్ఞానం అనుసరించి చుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలనని తలచి. గుర్తుంచుకోండి ఇక్కడ. నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరచునందు ననుకొనెను. సంతోషపరచునందు సరిపోద్దమ్మా. నా దేహమును ఫస్ట్ ఏం చేశాడంటండి? ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. ఏం ప్రాజెక్ట్ అది? సుఖవాదంలో ఉన్నది ఏంటంటే మనిషి సంతోషం కావాలంటే సుఖపడాలి. సుఖపడడానికి ప్రపంచంలో ఉన్న మొదటిది ఏంటంటే మద్యపానం. నీకు దీంట్లోనే ధూమపానం మొత్తం అన్నీ వచ్చేస్తాయి, కానీ ఒక్కటి మాత్రమే మనకి చెప్పడం అనేది జరిగింది. చూడండి. నా దేహము ద్రాక్షారసము చేత ననుకొనెను. ఏం చేయాలనుకున్నాడంటండి? సుఖం ఎక్కడుంది ప్రపంచంలో అంటే ద్రాక్షారసంలో సుఖం ఉంది. ద్రాక్షారసం అంటే మందు కాదు. ఏమని చెప్పాను మీకు? వైన్ అని చెప్పాను. అంటే మద్యం తాగి మత్తుడనైతే నాకు సంతోషం వస్తుంది, సుఖం వస్తుంది, సుఖంలో నాకు సంతోషం వస్తుంది అని ప్రయత్నం అనేది ఆయన చేశాడు. మద్యంలో ఆనందం సంతోషం ఉంటుందని చెప్పాడు, కానీ చివరికి వచ్చినప్పటికి ఏం చెప్పాడు? అది కూడా వ్యర్థమని చెప్పాడు. అంటే భూమి మీద ఉన్న మనుషులు, సూర్యుని కింద ఉన్న మనుషులు, ఆకాశం కింద ఉన్న మనుషులు సంతోషంకి చేసే ప్రయత్నాల్లో ఒకటే ద్రాక్షారసంతో మత్తులై ఉండటం. మద్యపానం. షాప్ ముందు ఏం పెడతారని చెప్పాను మీకు మన వారంలో చెప్పేశారు. నా షాప్ ముందు తాగొద్దు అంటాడు. తాగితే నష్టం ఏంటండి? తాగి వాళ్ళు అల్లరి చేస్తుంటే షాప్లోకి వచ్చేవాళ్ళు రాదు. షాప్ వెనమాలకి వెళ్ళి తాగమంటాడు. మద్యం తాగి డ్రైవ్ చేయొద్దు అంటాడు. బస్సుల మీద ఆటల మీద రాసి ఉంటుంది మద్యం తాగి వాహనం నడపరాదని. అంటే మద్యం తాగమని వద్దని అక్కడ. సామెతల గ్రంథం చూడండి. 120, 100, 80 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలాన్ని ఇస్తే ఈ మద్యానికి బానిసలై అర్ధాయుష్టాన్ని ప్రజలందరూ ముగించుకుపోతున్నారు. కానీ సొలొమోను నేను దాన్ని అనుభవించి తాగి దాంట్లో సంతోషం లేదని, ఇదంతా వ్యర్థమని, తాత్కాలిక ఆనందం అని మీకు తెలియజేస్తున్నాను. దాని జోలికి పోవద్దని చెప్తుంది. 14వ అధ్యాయం 12, 14 వచనాలండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు. ఈ మద్యపానాసక్తులందరికీ సంబంధించిన మాట అండి. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు. అయితే తొదకు అది మరణమునకు త్రోవది. అది ముందేమన్నట్టు మళ్ళీ ఒకసారి చదవండి. ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గం చివరికి మరణానికి ఎందుకు తీసుకెళ్తుందండి? అది మనం అర్థం చేసుకోండి. ఒకని మనసుకు సరైనదిగా కనపడు మార్గము చివరకు మరణానికి తీసుకెళ్తుంది. మనం మళ్ళీ రివర్స్ చేసి చదువుకుంటే ఎవరికి సరైన మార్గం అది? దేవుని జ్ఞానంతో చూస్తే సరైనది కాదు, తన మనసుకు సరైనది అంతే. ఇదేంటి? అస్తిత్వ వాదులు అనమాట వీళ్ళందరూ. చదువు 14 వచనం కూడా చూడు. 14.
భక్తి విడిచిన వాడి మార్గములు భక్తి విడిచిన వాని మార్గములు వారికే వానికే వెక్కసమగును. వెక్కసమగును. అంటే వాళ్ళ మార్గం వాళ్ళకి ఏమైందంట? చిరాకు వస్తుంది. ఇప్పుడు మధ్య దాకా వాళ్ళు చిరాకు వస్తుందా? రావట్లేదంట. మన సందు చివరిన ఒక ఆయన దానికి బానిస చచ్చిపోవడం కూడా జరిగింది. ఎంత ఆయుష్ ఉందండి? ఓళ్ళంతా ఆయుష్ ఉంది. తర్వాత చదవండి సొలొమోను గారి మాట. సంతోషం కోసం మనిషి చేసే ప్రయత్నాలన్నీ ఏమని చెప్పాడు? మొదటి వచనంలో చెప్పాడు వ్యర్థము అని చెప్పాడు. హెబెల్. హెబెల్ అంటే క్రితం ఆదివారం నైట్ విన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీకు. ఊపిరి, ఆవిరి, శ్వాస. అంటే మన ఊపిరికి వాల్యూ ఉంది కానీ పర్మనెంట్ వాల్యూ లేదు. మద్యపానం ఆనందాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదని చెప్పాడండి ఆయన. వ్యర్థమని చెప్పాడు. ఆనందం ఇస్తుంది. ఎంతసేపు ఇస్తుంది అంటే కూసేపే ఇస్తుంది ఆనందం. ఎంతసేపు ఇవ్వదు? పర్మనెంట్గా ఆనందాన్ని మనకి ఇవ్వ లేదని అనుభవించి ఆయన చెప్పాడు, గ్రంథకర్త అయిన సొలొమోను గారు. సూర్యుని కింద ఈ తప్పు మీరు చెయ్యవద్దు అని ఆయన అనుభవించి మనకి చెప్తున్న మాటే మద్య పానం జోలికి పోవద్దు. దాంట్లోకి మీరు ఒకవేళ వెళ్ళిన ఆనందం వస్తుంది కదా, ఎంతసేపు వస్తుంది అంటే తాత్కాలికము. తాత్కాలికం. ఎక్కడుందంటే ఆనందం? సూర్యుని పైనే మనకి శాశ్వతమైన ఆనందం ఉందని చెప్పి ఇది 3 వచనాల సారాంశం. మొదటి వచనం, 2వ వచనం, 3వ వచనం ఏం చెప్పుకున్నామంటే ఈయన కొన్ని ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు. దేనికోసం? సుఖపడితే సంతోషం వస్తుంది. సుఖపడితే సంతోషం వస్తుంది. సుఖపడితే సంతోషం వస్తుంది. సుఖవాదం, అస్తిత్వ వాదాన్ని కూడా కలిపి మన పైన బాస్ ఎవరు లేరు, మనం ఏదనుకుంటే అది చేసి. ఇప్పుడు ఈయనకి పైన బాస్ ఎవరు లేరు కాబట్టే లేడని అనుకున్నాడు కాబట్టి మద్యపానం జోలికి వెళ్ళాడా? దేవుడు ఉన్నాడు అనుకుంటే మద్యపానం జోలికి వెళ్తాడా? వెళ్ళడా? నా పైన ఎవ్వరు లేరు అని అస్తిత్వవాదంలోనికి సుఖవాదంలోకి వెళ్ళిపోయి సంతోషం కోసం వెతుకులాట చేస్తే ఏం తేలిందంటే వ్యర్థము అన్నాడు. వచ్చింది కానీ ఆనందం ఎంతోసేపు లేదు. ఈ ఆనందం కోసం మీరు దీని జోలికి వెళ్ళొద్దని మనందరికి కూడా, సమాజాన్ని అందరికి కూడా. అందుకనే యెహోవా అనే పేరు ఉండదో, దేవుడు అనే పేరు మాత్రం ఉండదు. అందరికీ సంబంధించిన మాట. మరి మనకి భూమి మీద సూర్యుని కింద ఈ లోకంలో శాశ్వత ఆనందం అనేది ఉందా లేదా? ఎప్పుడు ఆనందం ఉండే పరిస్థితి ఉందా లేదా? ఇప్పుడు మొన్న ఒక మాట అనుకున్నాం ఆదాము నేను, మన శరీరమే మన శత్రువు అని చెప్పారు కొందరు. ఏమని చెప్పారు? శరీరమే మన శత్రువు అని చెప్పారు. నేనేం చెప్పాను మీకు? మన శరీరం పరలోకానికి పెట్టుబడి అని చెప్పాను నేను. మన శరీరాన్ని పరలోకం వెళ్ళడానికి పెట్టుబడిగా పెట్టాలని చెప్పాను. మరి శరీరమే శత్రువు అయితే యేసుక్రీస్తు శరీరాన్ని ఎందుకు ధరించుకొచ్చాడని కౌంటర్ వేసాం అనుకోండి, సమాధానం ఉండదు. అంతే కదా? శరీరం శత్రువు అని మనం అనుకుంటే మరి యేసుక్రీస్తు దేని ధరించుకుని వచ్చాడు? మరి శత్రువు అది పరలోకానికి పెట్టుబడి పెట్టడానికి శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. మరి నిజమైన ఆనందం ఎక్కడుందో చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1వ అధ్యాయంలో మీకు చెప్పాను, భూమి కింద మనకు లాభం ఏంటంటే బ్రతికి ఉండడం లాభం, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం. అంటే ప్రభువు కోసం మనం పడు ప్రయాస వ్యర్థం కాదని చెప్పాను. ఏది జ్ఞాపకంలోకి రాదని చివరి వచనాల్లో చెప్తే మనం చేసే ప్రతిదీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకుంటున్నాడని చెప్పడం జరిగింది. 1వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయన్ని ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కొన్నలారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఇక్కడి నుంచి మనకు కావాలండి. అందరూ చూడండి. ఆత్మరక్షణ పొందుచు చెప్ప సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. అంటే చుంటిరి కాదు. ఎప్పుడు మనం ఎవరైతే ఆత్మరక్షణ నీటిలో తిరిగి తండ్రి యొక్క కుమారుడి యొక్క పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకుని ఎవరైతే ప్రభులో జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఏముందంటండి? ఒకసారి చూడండి. ఎక్కడ లేదు ఆనందం? మద్యములో శాశ్వత ఆనందం అనేది లేదు. ఎక్కడుంది? ఆత్మరక్షణ దగ్గర నుంచి చదవండి. ఆత్మరక్షణ పొందుచు చెప్ప సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఆత్మరక్షణ పొందిన దగ్గర నుంచి మనం ఆనందిస్తూనే ఉన్నామని ఇక్కడ రాయబడింది. ఇంతకు మించిన ఆనందం కూడా ఎందుకంటే సస్తే పరలోకానికి వెళ్తాం.
ఒకవేళ యేసుక్రీస్తు రావడానికి ముందే చచ్చిపోతే పాతాళ లోకంలో పరదేశకు వెళ్తాం. ఈ ఆనందం అనేది మనకి భూమి మీద ఉండంగానే వచ్చేసింది. ఆనందించి చుంటిరి అంటే, సంతోషించి చుంటిరి అంటే పొందుకుంటున్నాం. ఆత్మరక్షణ పొందిన వాళ్ళందరికీ ఏముంది? ఆనందం ఉంది, సంతోషం కూడా ఉంది. మరి దేంతో ఆలోచించాం మనం? దైవిక జ్ఞానంతో, ఆత్మీయ జ్ఞానంతో మనం ఆలోచిస్తే ఏది శాశ్వత ఆనందం, ఏది నిజమైన ఆనందాన్ని ఇచ్చిందంటే ఆత్మ రక్షణ. రెండో చూడండి, ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రసాద్ నా ఫోన్ ఏది? ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడును ఎల్లప్పుడును తెలిసిన రిఫరెన్స్ అనేది ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మద్యమునందు ఆనందిస్తే అది శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు, తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. మనకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది ఏదంటే ప్రభువునందు ఆనందం. ప్రభువునందు ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మరక్షణ పొందిన మనకే ప్రభు గురించి తెలుస్తుంది. ప్రభువునందు ఆనందం. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు మనం పడు ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు మనం ఆనందించాలి. ప్రభువునందు ఎప్పుడు? ఎల్లప్పుడు శాశ్వత ఆనందం ఎవరిలో రావాలి? మనకి ప్రభువులో రావాలి. కానీ మధ్యలో మాత్రం రాదని ఒక ఆయన అనుభవించి మనకు పాఠాన్ని చెప్తున్నాడు. పాపాల విషయంలో అనుభవాలతో పాఠాలు నేర్చుకోవాలి. దేవుని విషయాల్లో అనుభవించి పాఠాలు నేర్చుకోవాలి. ఒకరోజు చెప్పాను మీకు పాఠం అనేది. పాపాల విషయంలో ఎదుటి వాళ్ళ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి మనం. దేవుని విషయంలో అనుభవించి పాఠాలు నేర్చుకోవాలి. గుర్తుందా? గుర్తులేదు మీకు? పాపం విషయంలో పలానా ఆయన నేను పాపం చేశాను మీరు చేయొద్దు అంటే ఆయన అనుభవంతో మనం పాఠం నేర్చేసుకుని దాంట్లో ఏలు పెట్టకూడదు. దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి ఎవరో అనుభవాలతో మనకు కుదరదు. అది దేవుణ్ణి మనం అనుభవించాలి. దేవుణ్ణి మనం అనుభవించి పాఠాలు నేర్చుకుని. ఇప్పుడు చెప్పండి, సొలొమోను గారు ఏం చెప్పాడు? వ్యర్థం అని చెప్పాడు. ఆనందం అనేది దాంట్లో రాదని చెప్పాడు. కానీ ఆనందం ఎక్కడుందని తెలిసింది మనకి? ప్రభువునందు, ఆత్మరక్షణందు మనకి ఆనందం అనేది ఉంది. లోక జ్ఞానంతో దేవుని జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే సొలొమోను గారు చేసిన ప్రాజెక్ట్ ఏమైందంటే పాస్ అయిందా, ఫెయిల్ అయిందా? ఫెయిల్ అయిపోయింది. సంతోషం కోసం ఒక మిషన్ స్టార్ట్ చేశాడు. ఆ మిషన్, మొదటి మిషన్ పేరు ఏంటంటే మద్యపానం. ఈ మద్యపానం ఈయనకి సంతోషాన్ని ఇవ్వలేదు, సంతృప్తిని ఇవ్వలేదు, జీవిత పరమార్థాన్ని కూడా చెప్పలేదు. దానివల్ల ఆయన ఉన్నాడంటే 2:1 ఇది అంతయు వ్యర్థం అన్నాడు. చివరికి వెళ్ళిపోతే గాలి కోసం నేను ప్రయాసపడినట్టుగా ఉంది అన్నాడు. అంటే ఏమీ చెయ్యలేకపోయాడు. సొలొమోను గారి జ్ఞానం అనుసరిస్తున్నప్పటికీ ఆయన ఆ జ్ఞానం పక్కన పెట్టి మానవ జ్ఞానంతో ఆలోచించి సంతోషం, సుఖం, జీవిత పరమార్థం కోసం వెతికిలాట్లో స్టార్ట్ చేసిన మిషన్లో మొదటి మిషన్ ఏంటంటే మద్యపానం. సూర్యుని కింద సంతోషం, సంతృప్తి, జీవిత పరమార్థం కోసం దొరుకుతుందేమని చేసిన ప్రయత్నాల్లో మొదటి ప్రయత్నమే మద్యపానం. ఇప్పుడు మనకేమి నేర్పిస్తున్నాడు ఈయన? ఎవరికైనా సంతోషం కావాలి అంటే, ప్రస్తుతానికి లోకం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే, బాధలన్నీ మర్చిపోవడానికి ఎక్కడికి వెళ్తుంది అంటే మద్యాన్ని సేవించడానికి వెళ్తుంది. నేను మద్యాన్ని సేవించి ఉబ్బి తబ్బిబ్బైపోయి అన్ని రకాల ఆనందాలు అనుభవించేసి చెప్తున్నాను ఏంటంటే ఇది నీకు శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఆనందాన్ని ఇస్తుంది ఎంతకాలం అంటే కొంచెం కాలమే. ప్రభువునందు మాత్రం ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మరక్షణలో ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ మళ్ళీ మీరు ఎవరు కూడా స్టార్ట్ చేయొద్దు. మానవ జ్ఞానానికి పరిమితులు ఉన్నాయి, దేవుని జ్ఞానానికి పరిమితులు ఇవ్వని చెప్పాడు. సుఖవాదం ద్వారా సంతోషం కలుగుతుందని, ద్రాక్షారసాన్ని సేవించి క్షణమాత్ర సంతోషం ఉంటుందని మాత్రం చెప్పాడు. మనం అందరం గ్రహించుకోవడానికి దేవుడు దీన్ని రాయించడం అనేది జరిగింది. నేను చేసిన ప్రయోగం మీరు చెయ్యొద్దు, నాలాగా మీరు బ్రతకొద్దు. సామెతల గ్రంథం ఏం చెప్పిద్ది అంటే జ్ఞానాన్ని గురించి చెప్పిద్ది. ప్రసంగి గ్రంథం ఏం చెప్పిద్ది అంటే అజ్ఞానం. ఎలా బ్రతకాలో సామెతల గ్రంథం చెప్తే ఎలా బ్రతకకూడదో ప్రసంగి గ్రంథం అనేది చెప్పిద్ది. సంతోషం అనేది మనుషులందరూ ఎక్కడ వస్తుంది అనుకుంటున్నారంటే దురాలవాట్లో సంతోషం వస్తుందని అనుకుంటున్నారండి. ఒక సిగరెట్ కానీ, గుట్ట కానీ, మందు కానీ, అంటే వీళ్ళకి మత్తునిచ్చే ప్రతి దాంట్లో ఏముంటుంది అనుకుంటున్నారు? ఆనందం వస్తుంది. ఈ ఆనందంలోనే నాకు సంతోషం వస్తుంది అనుకుంటున్నారు. కానీ మనకు ప్రభువునందే సంతోషం వస్తుంది, కానీ ఇంకా దేంట్లో కూడా సంతోషం అనేది రాదు. దావీదు గారు చెప్పాడు, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, తీయొద్దులేండి చూడండి.
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ఎప్పుడు చదివితే అప్పుడు మనకు ఆనందం వస్తుంది అంటండి. దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏ నీటి కారలో ఏరన నాటబడిన చెట్టు వలె తలకాలమందు ఫలమిచ్చు వృక్షము వలె ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందం. కుసేపు ఉంటుందండి ఆనందం, ఎల్లప్పుడూ ఉంటుంది. ఇటువంటి ఆనందాల కోసం మనం దైవిక జ్ఞానంతో ఆలోచిస్తే మనకు అర్థమైంది. ఆయన దైవిక జ్ఞానాన్ని పక్కన పెట్టి మానవ జ్ఞానంతో ఆలోచించి సుఖంలో సంతోషం ఉంది, సుఖపడితే సంతోషం వస్తుందని మద్యాన్ని ఎంచుకున్నాడు ఒక ప్రాజెక్ట్లో ఫెయిల్ అయింది. మనందరికి ఏం చెప్పాడంటే, మీరు మద్యం జోలికి పోవద్దు. ఎవరి జోలికి పండి? ప్రభువు జోలికి పండి, ప్రభువునందు ఆనందాన్ని వెతుక్కోండి. ఆత్మరక్షణలో పర్మనెంట్ ఆనందం అనేది ఉంది. దేవుణ్ణి పక్కన పెట్టి, ఆధ్యాత్మిక కోణాన్ని పక్కన పెట్టి సొలొమోను గారు చేసిన ప్రయోగం వ్యర్థమని చెప్పాడు. కాబట్టి మనం ఈనాడు అదే ఆనందం కోసం ఎందరో మద్యానికి బానిసలై పోతున్నారు. జనవరి 1 రోజున సంతోషం కోసం కోట్ల రూపాయల మద్యం తాగేస్తారంటండి. పండగ రోజు కూడా అంతే. ఈ క్రిస్మస్ అప్పుడు కానీ, మామూలు పండుగలప్పుడు కానీ, జనవరి 1 రోజు కానీ, డిసెంబర్ 31 కానీ, ఏం జరిగినా మద్యంతో మత్తులైపోతారు. కారణం ఏంటంటే, సుఖపడితే సంతోషం వస్తుందని. సుఖపడితే సంతోషం వస్తుందా రాదా? వస్తుంది. కొంతకాలం. ఎంతకాలం అంటే క్షణకాలం, కొన్ని నిమిషాల కాలం. శాశ్వత ఆనందాన్ని అది ఇవ్వదు అని ఒక ఆయన ప్రయోగాలు చేసి మనకు చెప్పేశాడు. కాబట్టి మనం ఎవరైనా కూడా దాని జోలికి పోకూడదు. క్షణకాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సొలొమోను గారు దాని జోలికి పోవద్దు, ఇది చాలా వ్యర్థము అని చెప్పాడు. నేను దీన్ని అనుభవించి చెప్తున్నాను కాబట్టి మీరు నేర్చుకోండి అని దేవుడు మన కొరకు దీన్ని రాయించడం అనేది జరిగింది. 4వ వచనం నుంచి మనం సాయంకాలం నేర్చుకుందామండి. 11:45 చిన్న భాగం ఉంది చెప్పేసి 4వ వచనం నుంచి 11వ వచనం వరకు 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆయన చేసిన ప్రాజెక్టులు మనకి భాగాల కింద. ఈరోజు ఏమి నేర్చుకున్నామంటే, సుఖవాదం అస్తిత్వవాదాన్ని నమ్ముకొని సొలొమోను గారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు. మద్యం సేవిస్తే దాంట్లో నాకు సుఖం ఉంది, సుఖం ద్వారా నాకు ఏమవుతుంది? సంతోషం వస్తుందని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమన్నాడంటే, అది వ్యర్థము అని చెప్పాడు. ఓకేనండి. 4వ వచనం నుంచి సాయంకాలం నేర్చుకుని ప్రసాద్ సార్ ఆఫ్ చేసాను. పార్ట్ 13 అండి. మీకు